టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతుంది. యాక్చువల్లీ ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ రాజమౌళి ఎప్పుడో పనిచేయడం స్టార్ట్ చేసేసాడు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ నెక్స్ట్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్తో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విచ్ మీన్స్ పాన్ ఇంటర్నేషనల్ సినిమాకి గుంటూరు కారం ఆల్రెడీ రంగంలోకి దిగిపోయినట్టే లెక్క. ఇంతకాలం తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్కు మాత్రమే పరిమితమయ్యాడు సూపర్ స్టారుడు. కానీ ఇకపై మాత్రం మరో లెవెల్ స్టార్ట్ కానుంది. ప్రిన్స్ కెరీర్ మరో టర్న్ తీసుకోనుంది. గుంటూరు కారం లాంటి ఊర మాస్ మూవీ తర్వాత పర్ఫెక్ట్ హాలీవుడ్ రేంజ్ మూవీలో నటించబోతున్నాడు మహేష్ బాబు. ఆ సినిమాను ఎవరు తెరకెక్కిస్తున్నారో తెలుసుగా. గుంటూరు కారం థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. ఆల్రెడీ 100 కోట్ల షేర్ దాటి 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. గుంటూరు కారం కలెక్షన్స్ చూసి ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ బాబు ఇమీడియట్ గా రాజమౌళి మూవీని స్టార్ట్ చేశాడు. జక్కన్న తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ప్రస్తుతం జర్మనీ వెళ్లాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న AI టెక్నాలజీని బేస్ చేసుకుని మహేష్ తో హాలీవుడ్ రేంజ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ వర్క్ కోసమే మహేష్ జర్మనీ వెళ్లాడు. మరికొద్ది రోజులు అక్కడే ఉండనున్నాడు. తిరిగొచ్చిన తర్వాత గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడు. ఆ తర్వాత జక్కన్న సినిమా కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాడు. గుంటూరు కారం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అందరం ఒకే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే శ్రీలీల. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్న శ్రీలీలకు అట్లీస్ట్ గుంటూరు కారం అయినా సరే బ్రేక్ వేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది కూడా జరగలేదు. గుంటూరు కారానికి సంబంధించి ఆ సినిమా సక్సెస్ కూడా అంత ఘనంగా లేకపోయినప్పటికీ నెక్స్ట్ మరో పూజా హెగ్డేలా మరో కృతి శెట్టిలా శ్రీలీల మారుతుందా అన్న మార్త ఇప్పుడు వినిపిస్తోంది. అయితే సినిమా అప్పుడే అయిపోలేదు, జస్ట్ హోల్డ్ ఆన్ అంటుంది శ్రీలీల. ఉప్పెన తర్వాత ఏం జరిగింది? టాలీవుడ్ మొత్తం కృతి శెట్టి పేరు వినిపించింది. 2 ఏళ్లు తెలుగులో చాలా చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత ఫ్లాప్స్ వచ్చాయి. కృతికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కోలీవుడ్ వెళ్లి అక్కడ ఎక్కువ చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వాతో కలిసి న్యూ మూవీ చేస్తోంది. సేమ్ టు సేమ్ సీన్ బుట్టబొమ్మ విషయంలోనూ రిపీట్ అయింది. దాంతో గుంటూరు కారం లాంటి సినిమాలో అవకాశం చేజారింది. ఇప్పుడు హిందీలో బిజీగా ఉంది పూజా హెగ్డే. అయితే కృతి పూజ ఉన్న పరిస్థితుల్లోనే శ్రీలీల ఉన్నప్పటికీ తాను మాత్రం తగ్గేదే లేదు అంటోంది. తన కెరీర్కు ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది. అందుకు కారణం యూత్లో క్రేజ్ కంటిన్యూ కావటం, డాన్స్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకోవడం. సాక్షాత్తు మహేష్ బాబు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల డాన్స్ను హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ కొన్ని ఫెయిలియర్స్ చూసినప్పటికీ గుంటూరు కారం కలెక్షన్స్ చూసి మళ్ళీ కొంత రిలీఫ్ అందుకుంది శ్రీలీల. అయితే తన కెరీర్లో బిగ్ బ్రేక్ మాత్రం పుష్ప 2తో అందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది. పుష్ప మొదటి భాగంలో సమంత స్పెషల్ స్టెప్పులేస్తే పుష్ప 2వ భాగంలో బన్నీతో కలిసి శ్రీలీల స్పెషల్ స్టెప్పులేయనుందని సమాచారం. ఈ మూవీతో తన డాన్స్ గురించి పాన్ ఇండియా మాట్లాడుకుంటారని, తన కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని ఆశపడుతోంది ధమాకా బ్యూటీ. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల గురించి అందరం మాట్లాడేసుకున్నాం, సినిమాల్ని కూడా ఎంజాయ్ చేసేసాం. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి సంబంధించి ఆల్రెడీ టాలీవుడ్ వర్క్ స్టార్ట్ చేసేసింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగా స్టార్ రంగంలోకి దిగబోతున్నారు. సోగ్గాడు కూడా ఓకే ఫైన్ నేను కూడా రెడీ అని అంటున్నాడు. అండ్ వీటితో పాటు శతమానం భవతి సీక్వెల్ ముస్తాబవుతోంది. థియేటర్స్ లో ఇంకా సంక్రాంతి సినిమాల జోష్ కొనసాగుతోంది. పొంగల్ హాలిడేస్ కంప్లీట్ అయినా సంక్రాంతి సినిమాలను రిపీట్ వేస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కు ఎన్ని సినిమాలు పోటీ పడ్డాయో లాస్ట్ వీక్ వరకు చూసే ఉంటారు. థియేటర్స్ సరిపోవు అని రవితేజ నటించిన కొత్త చిత్రం ఈగల్ను వాయిదా వేశారు. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలకు దారే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఇప్పటి నుంచే ఖర్చులు వేసేస్తున్నారు హీరోలు. ఆల్రెడీ మెగాస్టార్ 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు వీడియో కూడా రిలీజ్ చేశాడు. మరోవైపు దిల్ రాజు వచ్చే పొంగల్కు శతమానం భవతి సీక్వెల్ వస్తుందంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున కూడా మరో కొత్త సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సోగ్గాడి చిన్ని నాయన, బంగారాజు, నా సామిరంగ సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి దుమ్ము రేపాయి. అందుకే కింగ్ నెక్స్ట్ ఇయర్ కూడా సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నాడు.
సంక్రాంతికి వస్తానంటున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి పనులు మొదలు పెట్టారు హీరోలు. కాలీవుడ్ హీరోస్ ఎస్పెషల్లీ కాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించినప్పటికీ కూడా టాలీవుడ్ వైపు గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎలా అయినా సరే ఆ సినిమాలను అన్నింటినీ టాలీవుడ్లో రిలీజ్ చేయాలి అంటూ కంకణం కట్టుకున్నారు. మొత్తానికి ఈసారి వస్తున్న రిపబ్లిక్ డే Jan 26th వీకెండ్ గట్టిగా పోటీ ఇవ్వబోతున్నారు సినిమా హీరోలందరూ కలిసి. సంక్రాంతి పండుగ అయిపోయింది అనుకోకండి, ఇంకా మిగిలే ఉంది అంటున్నారు తమిళ హీరోలు. ఎందుకంటే సంక్రాంతి పండగకి తాము రిలీజ్ చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని జనవరి చివరి వారంలో రిలీజ్ చేస్తామని, అంతవరకు సంక్రాంతి సీజన్ ముగియనట్లే అంటున్నారు. వారెవరో కాదు, ధనుష్, శివకార్తికేయన్. సంక్రాంతి పండగకి తెలుగు హీరోలు ఎలా అయితే సందడి చేస్తున్నారో తమిళంలో కూడా తమిళ హీరోలు అంతే సందడి చేశారు. కెప్టెన్ మిల్లర్ గా ధనుష్, అయలాన్తో శివకార్తికేయన్ పక్కనున్న కోలీవుడ్ లో భారీ వసూలను కొల్లగొడుతున్నారు. అన్నీ కుదిరి ఉంటే తమిళంతో పాటు తెలుగులో కూడా వీరి చిత్రాలు విడుదల కావాల్సింది. కానీ థియేటర్స్ లేని కారణంగా కాస్త ఆలస్యంగా వస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ గా ధనుష్, ఐలాండ్ మూవీతో శివకార్తికేయన్ తమిళంలో చెరో 50 కోట్ల వసూలును దాటారు. బాక్సాఫీస్ దగ్గర స్టడీగా ఉన్నారు. ఇదే స్పీడ్ లో జనవరి చివరి వారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ లో హిట్ టాక్ సొంత చేసుకున్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పిస్తామనే ధైర్యంతో తిరిగి వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ ఆల్రెడీ ఫిల్మ్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే టైంలో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు అంటూ వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ ఈ క్లాష్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో ఏది నిజం? మెగాస్టార్ కు పోటీగా మెగా పవర్ స్టార్ తన సినిమాను రిలీజ్ చేయడమా? ఇది ఇంపాసిబుల్ అంటారు మెగా ఫ్యాన్స్. కానీ 2025కి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఈ ఏడాది అంతా వెయిట్ చేయాలి. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అన్ని కుదిరి ఉంటే ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండాలి. అలా కాకుండా ఆలస్యం అయ్యింది అంటే అందుకు కారణం భారతీయుడు 2 అనే సినిమా అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. భారతీయుడు 2 వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. దాంతో మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు మొదట ప్లాన్ చేశాడు. అందుకే విశ్వంభర వర్సెస్ గేమ్ చేంజర్ వార్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే మెగాస్టార్కు మెగా పవర్ స్టార్ లైన్ క్లియర్ చేశాడు. గేమ్ చేంజర్ను వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఇదే ఏడాది దసరా సీజన్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సంక్రాంతికి విశ్వంభర వస్తూ ఉండటంతో ఇక గేమ్ చేంజర్కు మరో ఆప్షన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఆ విధంగా చూస్తే మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ క్లాష్ మిస్ అయినట్లే లెక్క.